రైట్ బ్రేక్ ఈరోజు చూస్తున్నాం. కేరళలో కొండచెర్లు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య రోజుకు పెరుగుతోంది. 80-83కు చేరుకుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఈ విపత్తు కారణంగా వందలాది మంది గాయపడ్డారని, వారంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఇక చురల్దాప, వెలరిమల, మందకై అలాగే పోతుకల ప్రాంతాల్లో కొండచెర్లు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 200 మందికి పైగా కొట్టుకుపోగా 400 కుటుంబాలు చిక్కుకుపోయాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్తో పాటు సైన్యం, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు కూడా పాలు పంచుకుంటున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా కొన్ని ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నామని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెల్లడించారు. వరదకు మృతదేహాలు కొట్టుకువస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా బురద కింద వందలాది మంది చిక్కుకుపోయి ఉంటారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రైట్, కేరళలో కొండచెర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. 83కు ప్రస్తుతం చేరుకుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఈ విపత్తు కారణంగా వందలాది మంది గాయపడ్డారని, వారంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు చెబుతున్నారు. చురల్పార, అలాగే వెలరిమల, ముందకైల్, పోతుకలు ప్రాంతాల్లో కొండచెర్లు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 200 మందికి పైగా కొట్టుకుపోగా 400 కుటుంబాలు చిక్కుకుపోయాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్తో పాటు సైన్యం, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు కూడా పాలుపంచుకుంటున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా కొన్ని ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నామని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెల్లడించారు. వరదకు మృతదేహాలు కొట్టుకువస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా బురద కింద వందలాది మంది చిక్కుకుపోయి ఉంటారని, మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే చూస్తున్నాం కదా, ఈరోజు కేరళలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వయనాడులో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ విరిగిపడిన నేపథ్యంలోనే పోయిన వెంటనే కూడా అప్పటికప్పుడు మృతుల సంఖ్య 25 అనుకున్న అంచనా వేశారు. కానీ సమయం గడుస్తున్న కొద్దీ కూడా ఈ మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం అక్కడున్న అధికారులు అందించిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా 83 మంది ఈ కొండ చర్యల్లో చిక్కుకొని మృతి చెందారు. మరికొన్ని వందల మంది ఈ కొండ చర్యల వెనుక, ఆ శిథిలాల వెనుక ఉంటారని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. అయితే మొత్తం దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా అటు జిల్లా కలెక్టర్ తో పాటుగా ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడే ఉంది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా మనకి పారా మిలిటరీ దళాలు కూడా అందరూ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఈ శిథిలాల కింద, ఏవైతే కొండ చర్యల శిథిలాల కింద ఇరుక్కుపోయారో వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ ప్రతికూల వాతావరణం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 రోజులుగా కూడా కేరళలో భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు ఉదయం కూడా భారీ ఎత్తున వర్షాలు కేవలం వయనాడు జిల్లాకే కాదు, చుట్టుపక్కల ఉన్న 8 జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ గా ఉంది. కానీ ఈ శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని తీసేందుకు మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు తీస్తున్నప్పుడు కూడా ఈ వర్షాల కారణంగా ఆ శిథిలాల నుంచి కూడా కొట్టుకొచ్చిన సవాళ్ళని వాళ్ళు అక్కడ చేరవేస్తున్న పరిస్థితి కూడా, ఒడ్డుకు చేరవేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు కేరళను అతలాకుతలం చేసింది భారీ వర్షాలు. ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటికీ 83 మంది చనిపోయారని చెప్పేసి రికార్డు చెప్తున్నప్పుడు కూడా వీటి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే శిథిలాలు చెలకిస్తున్న కొద్దీ కూడా శవాలు బయటికి వెళ్తున్న పరిస్థితి. అదేవిధంగా కొన్ని వందల మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రితో పాటుగా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అందరికీ కూడా తరలించారు. వాళ్ళకందరికీ కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సహాయక చర్యలు అందిస్తున్నారు. ప్రధాని మోడీతో పాటుగా రాష్ట్రపతి కూడా అక్కడ ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్న కేరళ ప్రభుత్వం కూడా ఈ సంఘటన సంభవించిన వెంటనే అక్కడ ఉన్న అధికారులని డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. సో మొత్తానికైతే సహాయక చర్యలు అయితే నిరంతరంగా కొనసాగుతున్నాయి. అయితే అక్కడ ప్రతికూల వాతావరణం ఉంది కాబట్టి సహాయక చర్యలు ఎంత వేగవంతంగా చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల కొన్ని పదుల సంఖ్యలో ఇప్పటికి కూడా ప్రాణాలు పోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రాజశేఖర్.
రైట్ రైట్ ఒకటి శ్రీనివాస్, ప్రధానంగా అంటే వర్ష ప్రభావం ఎంతవరకు ఇంకా ఉంది అంటే వాతావరణ శాఖ హెచ్చరికలు ఏమైనా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ వరద ప్రభావం తగ్గితే మీరు అన్నట్లు మరింత మంది పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా కాపాడేందుకు కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎన్డీఆర్ఎఫ్ చెప్తున్నటువంటి మాటలు బట్టి చూస్తే కనుక. సో అక్కడ వాతావరణం ప్రస్తుతానికి ఎలా ఉంది, ఇంకా మరింతగా వర్షాలు పడే అవకాశం ఏమైనా ఉందా, దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? శాఖ అధికారులు అందించిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక గత 2 రోజుల నుంచి కూడా అక్కడ వర్షాలు పడుతున్నాయి. కానీ నిన్నటి నుంచి కూడా భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన కాబట్టి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన తర్వాత అధికారులు ఎప్పటికో అప్రమత్తమయ్యారు. కానీ మనం చూసుకుంటే కనుక కొండ చర్యలు అనేవి ఎప్పుడు విరిగిపడతాయో తెలియదు. సో ఈ కొండ చర్యలు వైనాడు దగ్గర జరిగిన ఈ కొండ చర్యలు విరిగిపడడం, ఒక్కసారిగా విరిగిపడము, ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే నివాసం ఉంటారో వారి ఆ నివాసాల మీద పడిపోవడంతో ఈ విపత్తులు సంభవించింది. అయితే ఇప్పటికీ కూడా ఈ రోజు ఉదయం వరకు వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఇంకా వర్షాలు 24 గంటలు కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఈ గరిమిల అక్కడ మొత్తం కూడా సహాయక చర్యలకు అడ్డంకిగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే భారీ వర్షాల కారణంగా వాళ్ళని అక్కడ ఉన్న వాటిని తొలగించాలనుకుంటే, కొండ చర్యలు తొలగించాలనుకుంటే కాస్త ఇబ్బంది కలుగుతుంది. అయితే ఈ వర్షాలు తగ్గిన తర్వాత మొత్తం కూడా చర్యలు చేపడతామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. కానీ మనకి తవ్వే కొద్ది కూడా, శిథిలాన్ని తొలగించే కొద్ది కూడా మనకి అక్కడ శవాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే 24 గంటల వరకు కూడా పరిస్థితి అయితే ఇలానే ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. చూద్దాం మరి వర్షం తగ్గితే గనక సహాయక చర్యలు మరింత ముమ్మరం చేస్తామని చెప్పేసి కూడా కలెక్టర్ చెప్పడం జరిగింది. ఆశిక. రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు.